హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనం నెత్తళ్ళు గ్రేవీ అయితే చేసుకుందాం. మీలో ఈ నెత్తళ్ళు గ్రేవీ అనేది ఎంత మందికి ఇష్టమో కమెంట్ అయితే చేయండి. గ్రేవీ ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది, అలాగే మీకు కూడా చాలా చాలా నచ్చుతుంది. ఫస్ట్ అయితే ఈ నెత్తళ్ళు గ్రేవీ చేసుకోవటం కోసం ఒక మిక్సీ జార్ ని తీసుకోండి. దానిలోకి ఒక స్పూన్ ధనియాలను యాడ్ చేసుకోండి, అలాగే ఒక స్పూన్ జీరాను కూడా యాడ్ చేసుకోండి. 2 ఆనియన్స్ ని పెద్ద ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుని మెత్తగా పేస్ట్ లా అయితే చేసుకోండి. తర్వాత కడాయిని పెట్టుకుని ఆయిల్ వేసుకుని బిర్యానీ స్పైసెస్, నేను ఈ వీడియోలో చూపించిన విధంగా ఏ స్పైసెస్ అయితే చూపించానో అది వేసుకుని అవి కాస్త ఫ్రై అయిన తర్వాత మనం మిక్సీ చేసుకున్న పేస్ట్ అయితే ఇలా వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి. అవి పచ్చివాసన పోయిన తర్వాత 2 లేదా 3 పచ్చిమిర్చిని ఇలా నిలువుగా కట్ చేసుకుని వేసుకుని కొంచెం కరివేపాకును కూడా వేసుకోండి. అలాగే ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, రుచికి సరిపోయేంత ఉప్పు, కొంచెం కారం అయితే వేసుకుని మొత్తం అంతా ఒకసారి కలుపుకోండి. కారం, ఉప్పు, ఆనియన్ పేస్ట్ మంచిగా ఫ్రై అయిన తర్వాత కొంచెం టమాటో ప్యూరీని అయితే యాడ్ చేసుకోండి. ఈ టమాటో ప్యూరీకి 2 టమాటోలను వేసుకుని ఇలా మెత్తగా పేస్ట్ లా చేసుకుని వేసుకోండి. దీన్ని కూడా పచ్చివాసన పోయేంత వరకు అయితే ఫ్రై చేసుకోండి. టమాటో ఆనియన్ ని వదిలి ఆయిల్ పైకి తేలుతుంది అన్న టైంలోనే ఇలా చూసారా పచ్చి నెత్తళ్ళు ఉంటాయి కదా, ఇవి మంచిగా వాష్ చేసుకోండి. నెత్తళ్ళను వాష్ చేసుకునేటప్పుడు పైన పొలుసంతా తీసుకోండి. దానిలోకి కల్లుప్పు అలాగే పసుపు వేసుకుని మళ్ళీ ఒకసారి మొత్తం కలుపుకొని వాష్ చేసుకుని ఆ తర్వాత అయితే దీనిలోకి యాడ్ చేసుకోండి. మొత్తం నెత్తళ్ళు వేసుకున్న తర్వాత గరిటె పెట్టి ఊరికే తిప్పేయకుండా చేత్తో ఇలా అయితే తిప్పుకోండి, సరిపోతుంది. ఒకవేళ మీకు అలా రాలేదు అనుకుంటే గరిటె పట్టి స్లోగా అయితే కలుపుకోండి, సరిపోతుంది. తర్వాత మళ్ళీ కొంచెం కారం అయితే యాడ్ చేసుకోండి. సాల్ట్ సరిపోయిందా లేదా అన్నది ఇప్పుడే చూసుకొని ఒకవేళ సరిపోకపోతే యాడ్ చేసుకోండి. మసాలా నెత్తళ్ళు మొత్తం అంతా కలిసేంత వరకు ఒకసారి కలుపుకొని ఒక 2 మినిట్స్ అయితే కుక్ చేసుకుని తర్వాత దానిలో కొంచెం కొత్తిమీర అలాగే ఫిష్ మసాలా అలాగే కొంచెం వాటర్ ని యాడ్ చేసుకుని కలుపుకొని ఒక 10 మినిట్స్ అయితే మీడియం ఫ్లేమ్ లోనే కుక్ చేసుకోండి. గ్రేవీ అనేది చక్కగా రెడీ అవుతుంది, అలాగే టేస్ట్ అయితే ఎంతో బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి ఎలా కుదిరిందో కమెంట్ బాక్స్ లో అయితే కమెంట్ చేయండి, మర్చిపోవద్దు. ప్లీజ్ ఈ వీడియో మీకు నచ్చితే గనక సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వెళ్లే ముందు ఒక లైక్ కూడా ఇవ్వండి. ఇంకొన్ని మంచి మంచి వీడియోస్ తో అయితే మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.